గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖైరతాబాద్ బడా గణేష్ ఈ రోజు 5వ రోజు పూజ అందుకున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఈసారి ఒకటే ఆదివారం రావడంతో ఎక్కువ మంది వస్తున్నారు. ఆ గణనాథుని దర్శించుకొని ఈ రోజు ఆ గణనాథుడు 5వ రోజు పూజ అందుకున్నారు. పూజ అందుకుని ఉదయం 6 గంటల నుంచి భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉన్నది. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్న అందరూ కూడా సెలవులు ఉండడంతో ఈసారి వచ్చిన వాళ్ళకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఇసుకేస్తారు రానంత జనం. ఈ రోజు దాదాపు లక్షల సంఖ్యలో ఆ గణనాథుని దర్శించుకోవడానికి కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్నారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకోవచ్చు. భక్తులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎలా అయింది దర్శనం? చాలా బాగా అయింది. అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి క్రౌడ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. దానికి తగ్గ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. బాగున్నది. వినాయక చవితి అంటే మీరు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 3 రోజుల నుంచి తన దేవుణ్ణి నిన్నే నిమజ్జనం అయిందన్నమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇంట్లో గణనాథుని పూజిస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చేస్తాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ కదా, ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈ స్వామి దర్శనం చేసుకుంటే మంచిదని అందరు ఫీలింగ్. అందుకే ఎవ్రీ ఇయర్ వస్తాం ఫ్యామిలీతో. ఫ్యామిలీతో వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా ఫ్యామిలీతో? సరే, క్రౌడ్ పెరిగిందా? ఈసారి క్రౌడ్ పెరిగింది. లాస్ట్ టైం వర్షం బాగా పడ్డది. ఇప్పుడు కూడా మరి పడేలాగా ఉంది. అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. లాస్ట్ టైం కన్నా ఇంకా ఇయర్ ఇంకా పోలీస్ బందోబస్తు కూడా బాగా ఉన్నట్టుంది. బాగుంది. అందరినీ లైన్లో అది పంపించడం అన్ని బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని. చూసుకోవచ్చు. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఖైరతాబాద్? ఎవ్రీ ఇయర్ వస్తాము. సో ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఇంత రష్ ఉన్నది, హెవీ రష్. భయం వేస్తుంది అంత ఎక్కువ రష్ ఉంటే, బట్ సో బాగా అయిందా దర్శనం? ఇంటి దగ్గర చేశారా మీరు పూజలు? చేసాము. సో ఇంటి దగ్గర పూజలు చేస్తారు, మరి ఇక్కడికి వస్తారు. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? పెద్దగా ఉంటారు గణేష్, ఇంకా బాగుంటారు. ఏమో అంతే తెలియదు. సబ్స్క్రైబ్ టు ITV. సో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. తల్లి వచ్చి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. క్లాసా? ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అయింది దర్శనం? సో ఎక్కువగా అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారు గణపతి పండుగ అంటే. ఏ విధంగా ఎంజాయ్ చేస్తావు గణపతికి? అంటే నిమజ్జనం రోజు బాగా మీ ఇంటి దగ్గర పెట్టారా గణపతిని? అయిందా? నిమజ్జనం అయిందా? ఇంకా కాలేదా? ఇంత రష్ ఉంది. ఇంత రష్లో వచ్చి దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితులు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం పెద్ద ఎత్తున వచ్చి వెళ్తున్న పరిస్థితి. జై బోలో గణేష్ మహారాజ్ అంటూ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కించిపోయి ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రానంత జనం వచ్చారు. వచ్చి ఆ గణనాథుని దర్శించుకోవడానికి వెళ్తున్న పరిస్థితులు. మొత్తం మీద ఈ రోజు ఉదయం 6 గంటల నుండి ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. ఇంకా సమయం గడిచే కొద్ది భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఆ గణనాథుడు విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ గణనాథుడు దర్శనం చేసుకుని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవంచనగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహిస్తున్న వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. వాటర్ సదుపాయం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు 5వ రోజు శనివారం ఇంకోవైపు గణేష్కి సంబంధించినటువంటి ఈ 9 రోజులు ఒక ఎత్తు అయితే నిమజ్జనం ఇంకొచ్చి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఒకవైపు గ్రేడ్ నెంబర్ 4 దగ్గర కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ 9 రోజులు ఎంత ఘనంగా పూజ నిర్వహిస్తే అంతే ఘనంగా నిమజ్జనానికి కూడా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఇసుకేస్తే రానంత జనాలతోనే ప్రస్తుతం అయితే కిక్కేసిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం వేణుతో కలిసి శిల్పాటి హైదరాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.